హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా టెక్నికల్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డ్యూయల్ యాప్ సెట్టింగ్ అయితే మీకైతే చెప్తాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ మీకు రెండుగా అయితే ఎలా చేయాలనేది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే 3 అయితే చేయడం అయితే జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 మరియు పార్ట్ 3 వీడియోలు. దానికైతే మీరైతే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే ఈ వీడియోకి కూడా ఆ సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. మీరైతే కామెంట్ బాక్స్లో అయితే నన్ను అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, డ్యూయల్ యాప్ సెట్టింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు బ్రో అని. మీకైతే డ్యూయల్ యాప్ సెట్టింగ్ అయితే కొన్ని మొబైల్స్ అయితే మేబీ ఉండకపోవచ్చు. ఒకవేళ డ్యూయల్ యాప్ సెట్టింగ్ లేకపోయినా సరే మీకైతే ట్రిక్ అయితే చెప్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఆ ట్రిక్ అయితే చెప్తాను. డ్యూయల్ యాప్ ఆప్షన్ లేకుండా వాళ్ళు కూడా మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్ సెట్టింగ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మీకు డ్యూయల్ యాప్ సెట్టింగ్స్ ఉన్న మొబైల్స్ గురించి అయితే మీకైతే చెప్తాను. మన ఛానల్ కొత్తగా చూసి పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఈ వీడియో నచ్చినట్టయితే పక్క అయితే ఒక లైక్ అయితే వేసుకొని దాని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే డ్యూయల్ యాప్ ఆప్షన్ ఉన్న సెట్టింగ్ ఉన్న మొబైల్స్ గురించి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. కొన్ని మొబైల్స్కి అయితే డ్యూయల్ యాప్ అని అయితే ఉంటుంది, కొన్ని మొబైల్స్కి యాప్ క్లోనర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇది OnePlus కాబట్టి మనము యాప్ క్లోనర్ అయితే అనేది అయితే సెర్చ్ చేస్తాం ఫ్రెండ్స్. కొన్ని రెడ్మీ లాంటి మొబైల్స్కి అయితే డ్యూయల్ యాప్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ క్లోనర్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అని అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫేస్బుక్ని అయితే డ్యూయల్ యాప్గా చేస్తాను. ఇక్కడ క్రియేట్ యాప్ క్లోనర్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడైతే హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫేస్బుక్ అనేది ఒక 2 యాప్స్గా అయితే ఉండదు. ఒకటి యాప్ క్లోన్, ఇంకోటి ఒరిజినల్ ఫేస్బుక్. ఇక్కడ 2 అయితే ఓపెన్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యాప్ క్లోనర్ అయితే ఓపెన్ చేసినాను. ఈ యాప్ అయితే లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వెళ్దాం. ఇక్కడ మునుపటి ఫేస్బుక్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఓకే. ఇప్పుడు చూడండి, ఈ 2 యాప్స్ అయితే ఓపెన్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు డ్యూయల్ యాప్ సెట్టింగ్స్ లేని మొబైల్స్ గురించి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీ మొబైల్లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సర్చ్ బార్లో 2 అకౌంట్స్ అని అయితే సెర్చ్ చేయండి. 2 అకౌంట్స్ ఇక్కడ ఫస్ట్లోనే చూడండి ఫ్రెండ్స్, 2 అకౌంట్స్ డ్యూయల్ యాప్ స్పేస్. ఈ యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ యాప్ అయితే ఎవరికైతే డ్యూయల్ యాప్ సెట్టింగ్స్ అయితే మొబైల్ లేదో ఓల్డ్ మొబైల్స్కి మనకైతే ఇదైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆగండి 1 సెకండ్, ఇదైతే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాప్ అనేది ఇన్స్టాల్ కంప్లీటెడ్. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ చేసినాక నెక్స్ట్ ఇంటర్ఫేస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అగ్రీ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లో అయితే ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకైతే 2 పేమెంట్స్ యాప్స్ అనేది అయితే యూజ్ చేసుకోవాలని అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫోన్పేని అయితే నేనైతే క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే లాగిన్ పేజ్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అన్న కావచ్చు, లేదంటే రిజిస్టర్ అన్న కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్లో ఉన్న యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇదైతే నేను ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న యాప్ అయితే ఇది. బ్యాక్ వెల్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ప్లే స్టోర్లో 2 అకౌంట్స్ యాప్ ఇన్స్టాల్ చేసినామో అదే యాప్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు. యాప్ వచ్చేసి ఎవరికైతే డ్యూయల్ యాప్ ఆప్షన్ లేదో వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది, ఉన్న వాళ్ళకి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఇంకా ఏమన్నా ఫోన్పే గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అయితే కామెంట్స్లో అయితే నన్ను అయితే అడగవచ్చు, నేనైతే దానికైతే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి దాకా చూసినాడంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.